ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. హిస్టరీ, చరిత్ర అంటే మనకి తెలియనివి, చూడనివి. మరి ఆ హిస్టరీలో భాగమైనటువంటి ఈరోజు ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఇక హిస్టరీలోకి వెళ్ళిపోదామా? తపాలా శాఖ. ఈ తపాలా శాఖ గురించి మీలో ఎంతమందికి తెలుసు? పూర్వం పోస్ట్ మ్యాన్ రాక కోసం ఎదురు చూసేవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. పోస్ట్ మ్యాన్ చాలా మందికి సన్నిహితుడు. కానీ మారుతున్న రోజులలో తపాలా శాఖ తన ఉనికిని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. పెరిగిపోతున్న సెల్ ఫోన్ల వాడకం, కొరియర్ సంస్థల పోటీ తపాలా శాఖకు సవాలుగా మారింది. ఇప్పటి యూత్కు పోస్ట్ కార్డ్, ఇండియన్ లెటర్, ఎన్వలప్ ఇటువంటివి ఏవి కూడా తెలియదు. చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పుకోవచ్చు. కొందరైతే వాటిని చూసింది కూడా లేదు. కాలానికి తగ్గట్టుగా మారుతున్న పాత తరం కూడా వాటిని మర్చిపోతుంది. డబ్బు, మనీ ఆర్డర్తో పంపడం, అవసరమైన కాగితాలను రిజిస్టర్డ్ పోస్ట్లో పంపడం కూడా పాత తరానికి మాత్రమే తెలిసిన విషయం. ఈ కారణంగా పోస్ట్ కార్డ్ అనేది మ్యూజియంలో ప్రదర్శన వస్తువు అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మొదట్లో క్షేమ సమాచారాలను తెలిపేందుకు చౌకైనటువంటి పోస్ట్ కార్డు ముఖ్య దిక్కుగా ఉండేది. ఇప్పుడు పోస్ట్ కార్డ్ అంటే చాలామంది ఏంటి అనే పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో మొదటిసారిగా 1764లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పోస్ట్ ఆఫీస్కి ప్రారంభించారు. అది మొదలు ఇప్పటి వరకు మన దేశంలో పోస్ట్ ఆఫీసుల సంఖ్య 154,866కు చేరుకుంది. ప్రపంచంలో ఏ దేశంలో ఇన్ని పోస్ట్ ఆఫీసులు లేవు. 1854లో సింత్ డాక్ అనే సంస్థ తొలి స్టాంపును ముద్రించారు. తర్వాత కాలంలో అనేక మంది రాజకీయ నాయకులు లేదా వివిధ రంగాల ప్రముఖుల చిత్రాలతో స్టాంపులను ముద్రించారు. ప్రస్తుతం ఎవరి ఫోటో వారు పోస్టల్ స్టాంప్స్ పై ముద్రించే అవకాశాన్ని తపాలా శాఖ వారు కలగజేస్తున్నారు. ఈ విభాగం మన దేశంలో మొదట ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ అనే డిపార్ట్మెంట్గా ఉండేది. రాను రాను టెలిగ్రామ్ను ఎత్తేయడంతో అది కాస్త తపాలా శాఖ వరకు పరిమితమైంది. మన తపాలా శాఖకు చెందిన మరిన్ని ప్రత్యేకతలు చూస్తే, ప్రపంచంలో మొదటిసారిగా ఎయిర్ మెయిల్ పంపిన ఘనతను మనమే దక్కించుకున్నాం. భూమి మీద ఎత్తైన అంటే 15,500 అడుగుల ఎత్తులో పోస్ట్ ఆఫీస్ హిమాచల్ ప్రదేశ్లోని హిక్కిమ్ గ్రామంలో ఉంది. అంతేకాకుండా 1983లో మంచుఖండమైన అంటార్కిటికాలోను మన దేశానికి సంబంధించిన తపాలా కేంద్రాన్ని నెలకొల్పారు. న్యూఢిల్లీలోని డాక్ భవన్లో ఉన్నది ది నేషనల్ ఫిలిటెలికల్ మ్యూజియంకు వెళ్ళాలి. అందులో ఎన్ని రకాల దేశ స్టాంపులు, పాత రోజుల్లో వాడిన పోస్ట్ బాక్సులు, ఇతర విశేషాలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలో సుమారు 110 దేశాలు మన గాంధీజీని తమ స్టాంపులపై ముద్రించుకున్నారు. ఇది మన దేశ పోస్టల్ శాఖకు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ నాయకత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చింది. ఇప్పటికీ కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు వారు చేసే ఉత్తర ప్రత్యుత్తరాలను పోస్టల్ శాఖ ద్వారానే జరుపుతారు. కొరియర్ సర్వీసులను అనుమతించరు. పోస్టల్ శాఖకు కూడా కాలానుగుణంగా ఆధునీకరణ ద్వారా తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది. పోస్టల్ బ్యాంకింగ్ సర్వీసులను కూడా అందిస్తుంది. లాజిస్టిక్స్ సర్వీసులతో కొరియర్ రంగంలో కాలు పెట్టింది. ఇదండి తపాలా శాఖ గురించి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ మన హిస్టరీలో ఉన్న దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుకు వస్తాం. అంతవరకు ఐడిటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.